తను మా హాస్పిటల్కి ప్రెగ్నెంట్గా వచ్చినప్పుడు, మేడం మీ దగ్గర పెయిన్లెస్ నార్మల్ డెలివరీ చేస్తారా, నాకు అలా చేయించుకోవాలనుంది అని అడిగింది అనమాట. సో తప్పకుండా మేము ట్రై చేస్తాము అని తనకి హామీ ఇచ్చాము. అలాగే తనకి నెలలు నిండిన తర్వాత ఇప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేశాము. మా దగ్గర 24/7 అనస్థిటిస్ట్ అవైలబిలిటీలో ఉన్నందువల్ల డెలివరీ టైంలో అనస్థిటిస్ట్ సహాయంతో మేము ఒక స్పెసిఫిక్ గ్యాస్ తనకి పీల్చుకునే దానికి ఇచ్చారు. అది పీల్చుకున్నప్పుడు ఏంటంటే తనకి డెలివరీ పెయిన్స్ తెలియదు, కానీ కింద కంట్రాక్షన్స్ వాటికి వస్తూ ఉంటాయి. అండ్ బేబీ కిందకి వచ్చినా కూడా ఆ పెయిన్ ఆ పేషెంట్ పర్సీవ్ చేయనందువల్ల పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటారన్నమాట. ఇటువంటి గ్యాస్ పీల్చడం అనేది చాలా సురక్షితము తల్లికి బిడ్డకి. దానివల్ల తనకి డెలివరీ అప్పుడు నొప్పి లేదు, అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా సూచర్స్ వేసేటప్పుడు కూడా తను పెయిన్ పర్సీవ్ చేయలేదు. సో తను చాలా హ్యాపీగా దాని గురించి ఫీల్ అయ్యిందనమాట. ఇంకా మేము కూడా పెయిన్లెస్ గా తనకి డెలివరీ చేసినందుకు, అట్ ద సేమ్ టైం సూచర్స్ వేసేటప్పుడు కూడా మాకు చాలా కోఆపరేట్ చేసిన దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు తన మాటల్లో మీరు వినండి తను ఎలా ఫీల్ అయ్యింది. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే, నాకు పెయిన్లెస్ డెలివరీ చేయమని చెప్పి మేడం అప్పుడు చెప్పారు, మేము మాక్సిమం ట్రై చేస్తామని చెప్పి. దాని తర్వాత నాకు ఇంకా డెలివరీ అయ్యేటప్పుడు నాకు అట్లా పెయిన్లెస్ డెలివరీ చేయడం, నాకు సూచర్స్ వేసేటప్పుడు కూడా నాకేం పెయిన్స్ లేదు, చాలా నాకు ఈజీగా డెలివరీ అయిపోయింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో, పెయిన్స్ లేకుండా నాకు అట్లా డెలివరీ జరగడం. బేబీ కూడా 3.3 kgs, అది కూడా 2 సార్లు పేరు చుట్టుకొని ఉండింది, 2 లూప్స్ రౌండ్ ద నెక్ ఉండింది. బట్ అయినా కూడా మేము తన కోఆపరేషన్ తోటి మేము వ్యాక్యూమ్ డెలివరీ తోటి నార్మల్ డెలివరీ చేయగలిగాం. నమస్తే.